వెల్కమ్ బ్యాక్. బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు ఒకటై బడే బాయ్ చోటే బాయ్ ఈ ఇద్దరు కలిసి తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా చేస్తున్నారు, బాలికలకు రక్షణ లేకుండా చేస్తున్నారు. మహిళల పట్ల అత్యాచారాలు పెరిగిపోయినాయి. మనం ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూసినాం. ఎన్సీఆర్బీ రిపోర్ట్లో దక్షిణ భారతదేశంలోనే నంబర్ 1లో ఉంది తెలంగాణ రాష్ట్రం మహిళల మీద అత్యాచారాలకు సంబంధించి. మనతో ఇప్పుడు లైవ్లో పిఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య గారు ఉన్నారు. సంధ్య గారు నమస్తే. మనం చూస్తున్నాం ఏ రకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుంది, ఏ రకంగా మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. తాజాగా బండి సంజయ్ కొడుకు విషయంలో కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు, పెద్ద నాయకురాలన్న వారు ఒక్కరు కూడా నోరిప్తలేరు. సమంత గారి విషయంలో నోరు బారేసుకున్న నాయకులు ఇప్పుడు నోరు లేస్తలేదు. సీతక్క గారు, మనకందరికీ తెలుసు సీతక్క గారి బ్యాక్గ్రౌండ్ ఏందో. అంతటి బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చిన సీతక్క కూడా ఈరోజు నోటికి జిప్ వేసుకొని కూర్చుంది. కేవలం మీలాంటి నాయకులు తప్పిస్తే, ఎప్పుడు మహిళల కోసం పోరాడే మహిళా సంఘాల నాయకులు తప్పిస్తే ఎవరూ మాట్లాడతలేరు. కాంగ్రెస్ పార్టీ మీద దున్నపోతు మీద వానబడ్డట్టుగా అనిపిస్తుంది. మీ కామెంట్. ముఖ్యంగా ఈరోజు ఇంత దారుణమైన ఘటన జరిగాక కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ఈ విషయాన్ని ప్రచురించకపోవడం, ప్రసారం చేయకపోవడం విడ్డూరంగా ఉంది. ఒక్కొక్కళ్ళు అక్షరమే ఆయుధం అంటారు, అట్టడుగు వర్గాల ధైర్యం అంటారు, దమ్మున్న ఛానళ్ళు అంటారు, రకరకాల పేర్లు పెట్టుకుంటారు. కానీ ఎవరికి ఎందుకు దమ్ము లేదో మాకు అర్థం కావట్లేదు. మొదటి విషయం. రెండవ విషయం, అసలు కాంగ్రెస్ పార్టీ దేశంలో జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు నిలదీసి నిలబడుతున్నారు. వాళ్ళ పోరాటాలకి, వాళ్ళ ప్రశ్నలకి ఆయనని అర్బన్ నక్సలైట్ అని కూడా ముద్ర వేసిన స్థితి కనపడుతుంది. ఇవాళ భారతదేశంలో జాతీయ స్థాయిలో ఎవరైనా నిలదీస్తున్నారంటే, ప్రశ్నిస్తున్నారంటే, కలేజాతో మాట్లాడుతున్నారంటే బుర్జువా పార్టీల్లో చూస్తే అది మనకి కాంగ్రెస్, రాహుల్ గాంధీ అని కనిపిస్తుంది. కానీ అదే ఇవాళ ఈ రాష్ట్రంలోకి వచ్చే వరకు నా స్నేహితుడని నిన్న ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా ఉంది, బాధాకరంగా ఉంది. అనేక అంశాలలో బీజేపీ కనుసన్నల్లో రేవంత్ ఉంటాడు. ఈయన గురువు, ఈయనకి అన్ని విధాల రాజకీయంగా మెంటర్ అయిన చంద్రబాబు అక్కడ బీజేపీతో ములాఖత్ అయి ఉంటే, బీజేపీ మిత్రపక్షంగా ఉంటే ఈయన కూడా మిత్రపక్షం అనుకుంటున్నాడా, లేకపోతే జాతీయ కాంగ్రెస్ వేరు, రాష్ట్ర కాంగ్రెస్ వేరు అనుకుంటున్నాడా? ఎట్లయినా ఆయన తెలంగాణ అడిగినోడు కాదు, జై తెలంగాణ అన్నోడు కాదు. తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నేను ముందుకు తెస్తా, నేను పని చేస్తాను వచ్చిన ఆయన అసలు బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు నిలబడలేకపోతున్నాడు? వాళ్ళు అందాల పోటీలు పెట్టమంటే పెట్టేస్తాడు, వాళ్ళు ఏం చేయమంటే చేస్తాడు. ఎందుకు వాళ్ళ కనుసన్నల్లో అక్కడ మోడీ గారు నిన్న బాహాటంగా రేవంత్ చేరిపోమంటున్నాడు. ఆయన ధైర్యం ఏంటి, ఈయన ధైర్యం ఏంటి? బండి సంజయ్ ఒక పక్కన 8వ తారీఖే నేరం జరిగింది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఏ రకంగా ఏ ముఖం పెట్టుకుని బండి భగీరథ్ నిన్న ప్రధాని సమక్షంలో కలిశాడు? అబ్స్కాండ్ అయిందా? ఆ రోజు 10వ తారీఖు మొత్తం తెలంగాణ పోలీసులకు కనిపించలేదా? తెలంగాణ రాజకీయ నాయకులకు కనిపించలేదా? తెలంగాణ మీడియాకి కనిపించలేదా? మొత్తం అందరి సమక్షంలో బండి భగీరథ్ అయ్యా కొడుకులు అక్కడ ప్రధానమంత్రి దగ్గర కనపడ్డారు. 8వ తారీఖు ఎఫ్ఐఆర్ అయితే 9వ తారీఖే మేమందరం మాట్లాడాం. మీ ఛానల్లో కనిపించింది, కొన్ని ఛానళ్లు వచ్చినాయి. 9వ తారీఖే మా వాయిస్లన్నీ వచ్చేసినాయి. అట్లాగే చాలా మంది ఖండిస్తూ మాట్లాడారు. సోషల్ మీడియాలో కూడా అది వైరల్ అయింది. అది కూడా తెలవకుండా కనీసం పోలీసులు ఎందుకు అక్కడ బండి భగీరథ్ని కస్టడీలోకి తీసుకోలేకపోయారు? ఇక్కడ ఒక కీలక విషయం ఏంటంటే, ఈ పోక్సో కేసులు మనం కొత్త కాదు. నిర్భయ కేసు దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నిర్భయ చట్టం ఎందుకు వచ్చింది? ఇంత ఘోరమైన అత్యాచారం జరిగినప్పుడు అత్యాచార నిందితులకు శిక్ష పడాలి. రేపు ఇంకెవరు కూడా ఇట్లాంటి పనులు చేసేందుకోసం జడుచుకోవాలి, భయపడాలి అని ఆ చట్టాన్ని తీసుకొచ్చిండ్రు. వాస్తవానికి ఈ చట్టాల బలం ఎప్పుడు తెలుస్తుంది అంటే, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ వాళ్ళు ఎవరైనా ఈ పనులు చేసినప్పుడు వాళ్లకు తక్షణమే శిక్ష పడితే అప్పుడు ఈ చట్టం బలమైన చట్టం అని తెలుస్తుంది. బలహీనులు చెప్పడం కాదు. చెప్పిందండి. చెప్పండి. అవునండి.
కరెక్ట్. అయితే ఇక్కడ పోక్సో కేసులో ఇమీడియట్ గా ప్రైమ్ ఎఫెసి ఉంది. ఎందుకంటే కౌంటర్ గా హనీ ట్రాప్ కేసు పెట్టారు. హనీ ట్రాప్ అంటే మా అబ్బాయికి ఆమెతో సంబంధం ఉంది కానీ ఆమె వల వేసిందని చెప్తున్నాడు. అసలు హనీ ట్రాప్ వర్తించదు. మేము రోజు మాట్లాడుతున్నాం గత 4 రోజులుగా ఈ మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ వర్తించదు. అట్లాగే మేము అనేక సార్లు ప్రశ్నించింది ఏంటంటే దేశ ఆంతరంగిక భద్రతకు సంబంధించి విఘాతం కలిగించేలాగా బండి భగీరథ్ ఏమైనా అమ్మాయి వలలో పడి సమాచారం ఇచ్చాడా అది కూడా చెప్పండి. ఇందాక మీరు ప్రశ్నించారు, అది కూడా మీరు మాట్లాడితే హనీ ట్రాప్ అనేది దౌత్య విషయాల్లో మాత్రమే ఆ పదం కాయిన్ అయింది. రక్షణ రహస్యాలు, దేశ రహస్యాలు వీటికి సంబంధించి మాత్రమే హనీ ట్రాప్ వాడతారు. కానీ దేశ రహస్యాలు కానీ చేరవేసినప్పుడు మాత్రమే, అది కూడా అమ్మాయిల్ని ఎరగా వేసి లేదా వాళ్ళ వలలో పడి ఆ ఇంటిమసీలో ఇన్ఫర్మేషన్ అంతా కూడా లీక్ చేసిన వాళ్ళని హనీ ట్రాప్ అని కాయిన్ అయింది. ఇక్కడ ఎట్లా వర్తిస్తుంది? ఒక మైనర్ గర్ల్ మీద ఇటువంటి కేసు పెట్టిన పోలీసుల మీద కూడా చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బండి సంజయ్ గారి ప్రమేయం లేకుండా దేశ హోంశాఖ సహాయ మంత్రి ఆయన ప్రమేయం లేకుండా ఈ ఏ సెక్షన్ అండి? హనీ ట్రాప్ అనేది ఏ సెక్షన్ అండి? ఎక్కడుందండి? ఏ చట్టం ఉందండి భారతదేశంలో? సామాన్యులకి లేదా కామన్ గా వర్తింపజేయడానికి హనీ ట్రాప్ అనే చట్టం ఉందా అని నేను అడుగుతున్నా. ఇది మీడియా వాడిన భాష. ఇందులో మీడియాలో కొంతమంది వాళ్ళ మోచేతి నీళ్లు తాగే చెంచాలు దాన్ని కనిపెట్టే అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, కనీసమైన జ్ఞానం లేకుండా వాళ్ళు హనీ ట్రాప్ అని రాస్తే అదే కొంతమంది చూపిస్తున్నారు, అదే మాట్లాడుతున్నారు. ఇది హనీ ట్రాప్ కేసు కాదు. అట్లాగే వాళ్లే ఆధారం, ప్రైమ్ ఎఫెసి అంటే ప్రాథమిక ఆధారం. బండి సంజయ్ కొడుక్కి సంబంధం ఉంది కాబట్టి వాళ్లే చెప్పుకున్నారు హనీ ట్రాప్ అని. మా అబ్బాయికి సంబంధం ఉంది కానీ మా అబ్బాయి మీద వల వేసిందన్నారు. ఫస్ట్ మనం చెప్తున్నాం ఆ వల అనేది కాదు, హనీ ట్రాప్ అనేది వర్తించదని. రెండోది, మీరు చెప్పిన ప్రకారం సంబంధం ఉంటే అదే ప్రాథమిక ఆధారంగా తీసుకుని ప్రైమ్ ఎఫెసిగా తీసుకుని అతన్ని 8వ తారీఖు అరెస్ట్ చేయాలి. 8వ తారీఖే పోలీసులు ఫోన్ చేసుంటే నీ మీద పోక్సో కేసు మీకు మీద రిజిస్టర్ అయింది, నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి నీ జవాబు ఏంటో చెప్పు అని కనుక అని ఉంటే, లేదా అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేసి ఉంటే, ఇప్పుడు మిగతా కేసులో సేమ్ డే పిలుస్తారు. చిన్న చిన్న పెట్టి కేసుల్లో కూడా కేసు నమోదు చేయగానే పిలుస్తున్నారు పోలీసులు. మరి అట్లా పిలుస్తుంటే అతను 10వ తారీఖు వాళ్ళ అయ్యతోటి అక్కడ కనిపించేవాడా? ప్రజలందరి సమక్షంలో ప్రధానమంత్రితోటి ఆయన మీట్ అయ్యేవాడా? ఆయనను పరిచయం చేసేవాడా? పోలీసులు, తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో ఇండియా పార్టీగా వాళ్ళు ఇండియాగా ఎట్లా ఫైట్ చేస్తున్నారో అట్లా ఇక్కడ ఫైట్ చేసే స్థితి ఉండుంటే అసలు అతను అక్కడ ప్రధానమంత్రి మీటింగ్ లో ముఖ్యమంత్రి సమక్షంలో నిలబడేవాడు కాదు, కనపడేవాడు కాదు. అదే మీటింగ్ లో 2 రోజులు అయినాక నా మిత్రుడు బండి సంజయ్ అని ప్రకటించుకున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుగా. క్రిషాంక్ గారి మీద అనేక కేసులు పెట్టింది, సోషల్ మీడియా కేసులు పెట్టింది. మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒక్క విషయం చెప్తానండి, బాధితురాల్ని నేరస్తురాలుగా చేస్తున్నారు. రైట్, ఈ విషయం కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఆ బాధితురాల్ని అవమానపరిచే విధంగా, వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా స్టాండ్ విత్ బండి భగీరథ్ అని చెప్పి ఒక హ్యాష్ ట్యాగ్ ఓపెన్ చేసి దాంట్లో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. 2 డ్రామా ఆర్టిస్టులను తీసుకొచ్చి ఆ డ్రామా ఆర్టిస్టులు మాట్లాడుకున్నదాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఆ అమ్మాయిని మరింత అవమానపరుస్తున్నారు. క్రిషాంక్ గారు మనతో ఉన్నారు. క్రిషాంక్ గారు మొన్నటి వరకు ఈ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు జైలుకు పోయి వచ్చిండ్రు. క్రిషాంక్ గారు, ఇక్కడ 2 విషయాలున్నాయి. ఒకటి, పోక్సో కేసు ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు. అదుపులోకి తీసుకోవడం పక్కన పెట్టండి, ప్రశ్నించని కూడా ప్రశ్నించలేదు. ఉల్టా హనీ ట్రాప్ అని అక్కడ పెట్టిండ్రు. వాస్తవానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఈయన వద్ద దేశ భద్రతకు సంబంధించిన అనేక కీలకమైన ఆధారాలు లేదా డాక్యుమెంట్స్ ఈయన దగ్గర ఉండే అవకాశం ఉంది. ఒకవేళ నిజంగానే హనీ ట్రాప్ కేసు అని వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అయితే ఈయన మీద దేశ ద్రోహ కేసు కూడా పెట్టాలి కదా. శైలేష్ గారు, ముందుగా థ్యాంక్ యూ మీరు ఈ డిబేట్ని టేకప్ చేసినందుకు. ఎందుకంటే ఇంకో 2 రోజుల్లో బెయిల్ పిటిషన్ చర్చకు రాబోతుంది. May 14th నాడు బండి భగీరథ్, బండి సంజయ్ కుమార్ గారి అబ్బాయి ఎవరైతే పరారీలో ఉన్నాడో, దేశంలో ఉన్నాడా, దేశం దాటేసిండా ఎవరికి కూడా తెలియదు. కానీ ఇవాళకి 5 రోజులు, FIR 8th May అయితే ఇవాళకి 5 రోజులు
కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు. సో మనం ఇవాళ చేయబోయే డిస్కషన్ ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అన్ఫార్చునేట్గా జాతీయ స్థాయిలో రాజ్దీప్ సర్దేశాయి లాంటి జర్నలిస్ట్ కూడా షో పెడుతున్నాడు, కానీ చాలామంది కూడా ఇక్కడ చర్చ పెట్టట్లేదు. సో ఇవాళ రెండు విషయాలు నేను చెప్తాను. ఒకటి వాస్తవానికి, ఎందుకంటే 16 రోజులు నేను జైల్లో మొన్ననే, ఇవాళ ఫస్ట్ డిబేట్ జైలు నుంచి వచ్చినాక జస్ట్ మొన్ననే వచ్చిన కాబట్టి ఐ గాట్ అన్ ఆపర్చునిటీ. ఒక్క నిమిషం ఈ వార్త తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఇప్పుడే ఒక వార్త వచ్చింది, తెలంగాణ ప్రజలకు చెప్పాలి. ఎందుకంటే ఈ వార్తని, ఈ పోక్సో కేసుని, ఈ బండి సాయి భగీరథ్ పైన నమోదైన పోక్సో కేసు గురించి ఏ మీడియా కూడా మాట్లాడతలేదు, ఎవరు కూడా చెప్తలేరు. కానీ ఇప్పుడు ఒక డెవలప్మెంట్ ఒకటి ఏంటంటే, ఇది కూడా ఏదో నామినల్ డెవలప్మెంటే. దాని ఏంటంటే బండి సంజయ్ కొడుకు భగీరథ్కు ఆ నోటీసులు జారీ చేసింది ఆ స్పెషల్ ఆఫీసర్ ఎవరు అపాయింట్ చేసింది కదా రితిరాజ్ గారు ఒక నోటీస్ జారీ చేసిందంట. రేపు మధ్యాహ్నం 2 గంటలకు పేట్ బషీరాబాద్ పిఎస్లో విచారణకు రావాలని చెప్పి ఒక నోటీస్ ఇచ్చిండ్రంట బండి సాయి భగీరథకు. ఒకవైపు ఏమో ఆయన హైకోర్టులో ఇంట్రిమ్ బెయిలో లేకపోతే యాంటిసిపేటరీ బెయిల్లో వేసేందుకోసం అవకాశం ఇస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు రమ్మని చెప్పి మీరు పిలుస్తారు. చూద్దాం, మీరు రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాకపోతే మీరు రేపు 4-5 గంటలు పేట్ బషీరాబాద్ నుంచి కరీంనగర్ పోతేందుకు గంటన్నర పడుతుంది. 2 గంటలకు రాకపోతే 5 గంటలకు మీరు కరీంనగర్లో బండి సంజయ్ ఇంటికి పోతారా, లేకపోతే ఈ నోటీస్ ఇచ్చినాం కదా ఆయన రాలేదని చెప్పి మళ్ళా సర్ది చెప్పుకుంటారా? రేపు చూద్దాం, రేపు బరాబర్ అడుగుదాం. 5 గంటల వరకు మీరు కరీంనగర్ బండి సంజయ్ ఇంట్లో లేకపోతే బరాబర్ ప్రశ్నిద్దాం. చెప్పండి కిషన్. ఇప్పుడు బీఆర్ఎస్ ఆపోజిషన్ ప్రతిపక్ష నాయకులు ఎవరేమన్నా ప్రశ్నిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, వారిని డైరెక్ట్గా ఎలాంటి నోటీస్ లేకుండా, ఎలాంటి 35(1) BNS సర్వ్ చేయకుండా నేరుగా మధ్యరాత్రి జడ్జి గారి ముందు తీసుకుపోయి రిమాండ్ చేస్తారు. ఎందుకంటే నేను ఉదాహరణ ఎందుకంటే మొన్న 10 సంవత్సరాల శిక్ష కేసులు పెట్టి జడ్జి గారు వాస్తవానికి నా తరఫున వాదించారు. అర్ధరాత్రి 2 గంటలకు తీసుకుపోయి 10 years సెంటెన్స్ది పెడితే జడ్జి గారు రిమాండ్ని రిటర్న్ చేసి పంపిస్తే మళ్ళా నెక్స్ట్ డే 45 minutes ఆర్గ్యుమెంట్ జడ్జి గారు మీరు ఎట్లా 10 years సెంటెన్స్ పెడతారు అని చెప్పి ఆ సెక్షన్ని తొలగించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏమని చెప్పింది, ఎందుకు దీన్ని నేను తీసుకుంటున్నా ప్యారలల్గా అంటే, నేనేమో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఇలా బీఆర్ఎస్ నాయకులం మేము హ్యాబిచువల్ అఫెండర్స్, కానీ అదే బండి సాయి భగీరథ్ ఇష్టం వచ్చినట్టు గ్యాంగులను మెయింటైన్ చేస్తూ దాడులు చేసుకుంటూ, గతంలో కూడా వీడియోలు చూసిన ఒక గుండాయిజం చేసుకుంటూ కొట్టుకుంటూ ఆయన ఏదైతే చేస్తున్నాడో ఆయన హ్యాబిచువల్ అఫెండర్ కాదంట. ఇంకొకటి ఇక్కడ చాలా కీలకమైన అంశాలు, కొంత మనం లీగల్ అంశాలు మాట్లాడాలి. ఎందుకంటే ఈ 2 రోజుల్లో ఒకటి చాలా స్పష్టంగా ఈ షో ఖతమయ్యేసరికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, బండి సాయి భగీరథ్ అనే వ్యక్తికి బెయిల్ కాదు జైలు దక్కాలి. ఇవాళ హనీ ట్రాప్ నుంచే మొదలు పెట్టుకుందాం. హనీ ట్రాప్లో ఏమని చెప్తుంది, జనరలీ హనీ ట్రాప్ అనే పదం లేకపోయినా కూడా ఆబ్సీన్ మెటీరియల్ ఏమన్నా షేర్ చేసిందా ఈ అమ్మాయి, ఆబ్సీన్ మెటీరియల్ ఏమన్నా? ఎందుకంటే నీ ఎఫ్ఐఆర్లోనే, బండి సాయి భగీరథ్ చెప్పిన ఎఫ్ఐఆర్లోనే ఎక్కడికి వెళ్ళినరు, తిరుమలకి వెళ్ళినాము, అరుణాచల్కి వెళ్ళినాము, శ్రీశైలం పోయినాము. మరి హనీ ట్రాప్ అని ఎట్లా అంటారు మీరంతా పార్టీగా, మీరు భారతీయ జనతా పార్టీగా చెప్పుకునే నాయకులు హనీ ట్రాప్ అనే వాళ్ళ పదం నువ్వు వాడుతున్నావు అంటే, వెళ్ళింది ఆలయాలు, హనీ ట్రాప్ ఏమో చెప్పేదేమో ఆబ్సీన్ మెటీరియల్ ఏమన్నా లూర్ చేయడానికి, సెక్షువల్ మూమెంట్స్ ఏమన్నా చేసి ఉంటే ఇవాళ నువ్వు చెప్పాల్సింది హనీ ట్రాప్. కానీ నువ్వే చెప్తున్నావు వెళ్ళింది ఆలయాలని. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ వీళ్ళు చేసిన కేసు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు హీఈస్ ఫౌండ్ వాంటింగ్ ఇన్ దిస్. ఎందుకంటే నువ్వు వేసిన సెక్షన్స్ కూడా అక్కడ చాలా స్పష్టంగా ఈ విక్టిమ్స్, బాధితులు ఏదైతే ఇచ్చిన ఎఫ్ఐఆర్లో కంప్లైంట్లో ఏమనుంది శైలేష్ గారు, అర్జింగ్ ఫర్ సెక్స్, బీయింగ్ అ మైనర్ అండ్ ప్లేస్డ్ ఇన్ అ వల్నరబుల్ సిచ్యువేషన్, she was unable to effectively resist due to the surrounding circumstances and influence exercised by the accused. ఈ అక్యూజ్ ఎవరైతే బండి భగీరథ్ ఉన్నాడో, మద్యం మత్తులో ఉన్నాడు, ఈ అమ్మాయి రెసిస్ట్ చేయలేకపోయింది. తను సెక్స్ కోసం ఫోర్స్ చేస్తుంటే పాపం ఈ బాధిత మైనర్ రెసిస్ట్ చేయలేకపోయింది అని అన్నప్పుడు ఇవాళ మెడికల్ రిపోర్ట్ చేసిండ్రా? కాంగ్రెస్ ప్రభుత్వం మెడికల్ రిపోర్ట్ చేసిండ్రా? ఇవాళ ఆయనకు నోటీస్ ఇస్తా అని అంటున్నారే, కనీసం మీరు సెక్షన్స్, ఇవాళ సెక్షన్స్ వేసిన దాంట్లో కూడా మీరు అందులో 7-8 గ్రీవియస్ అఫెన్సెస్ వేయకుండా ఇంకొకటి మీరు ఏం చేసిండ్రు? ఇలా చూడండి, బండి సాయి భగీరథ్ ఏమని అంటాడు తర్వాత అంటే, గతంలో నిర్మల్లో కూడా కేసు అయింది అని అంటే నిర్మల్ పోలీసే చెప్తున్నారు ఇవాళ
ఏమని, అది అబద్ధం, అది అవాస్తవం, అట్లాంటి ఎఫ్ఐఆర్ కాలేదు అని నిర్మల్ పోలీస్ ఎస్పీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా. అంటే ఏంటిది అన్నట్టు మిస్గైడింగ్ అండ్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. రేపు ఇంకొకటి చెప్తాను, ఇంటరిమ్ పిటిషన్, యాంటిసిపేటరీ బెయిల్ రకరకాల ఇవాళ వేసిరు కదా, ఇందులో ఎక్కడ కూడా నువ్వు మెన్షన్ చేయలేదు, నీ ఎఫ్ఐఆర్ లో ఉంది దట్ నువ్వు 50,000 రూపాయలు నువ్వు ఇచ్చినవని. అంటే నువ్వు ఏదో తప్పు చేసినావు, ఆ తప్పు బయటికి వస్తుంది కాబట్టి నువ్వు ఆ 50,000 రూపాయలు ఇవ్వడం, వాళ్ళను సైలెంట్ చేయడానికి నువ్వు 50,000 రూపాయలు ఇచ్చినావని నువ్వు క్లెయిమ్ చేసుకుంటున్నావు. ఒకటి, వాళ్ళు చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, మర్సిడీస్ బెంజ్ కార్లు, ఆస్తులు. నువ్వు 50,000 రూపాయలు అంటే ఒక అమ్మాయికి, మైనర్ విక్టిమ్ కి నువ్వు కట్టిన ధర 50,000 రూపాయలు అని ఇక నమ్మాల్సిన, ఇవాళ నువ్వు అట్లా క్రియేట్ చేస్తున్నావు. ఇంకొకటి చెప్తాను, చాలా సీరియస్గా ఏంటిదంటే నిపుణ్ సక్సేనా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏమని చెప్తుంది, ఒక మైనర్ విక్టిమ్ ఉన్నప్పుడు క్యారెక్టర్ అసాసిన్ చేయొద్దు అని చెప్తుంది. ఇవాళ సూటిగా ఏంటిదంటే, నువ్వు ఆల్రెడీ బండి సాయి భగీరథ్ అండ్ బండి సంజయ్ కుమార్ హ్యాస్ ఇండల్జ్డ్ ఇన్ క్యారెక్టర్ అసాసినేషన్. వాళ్ళు ఇవాళ ఆల్రెడీ ఈ కుటుంబం యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ ని చేసుకుంటున్నారు. అండ్ దానికి తన పదవి, కేంద్ర మంత్రి, హోం సహాయ శాఖ మంత్రిగా నువ్వు ఉన్నదాన్ని నువ్వు ఏకంగా ప్రధానమంత్రి గారి వేదిక నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం నీకున్న భారతీయ జనతా పార్టీ యూత్, వాళ్ళ పార్టీ వాళ్ళందరూ ఎవరైతే పోస్ట్ చేస్తున్నారో వీడియోల మీద, రీల్స్ చేయించుకుంటూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో, రేపు శైలేష్ గారు నేను ఈ తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ఒకటే అడుగుతున్నా, ఈ వ్యక్తికి బెయిల్ ఇస్తే రేపు ఈ కేసుని ప్రెషరైజ్ చేయడానికి, ఆ యొక్క బాధిత కుటుంబాన్ని ప్లస్ ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయడని ఏం గ్యారంటీ చెప్పండి. ఇవాళ ఈ 5 రోజులే తను బయట ఉన్న వ్యక్తి. రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్తుందండి, సివి ఆనంద్ గారు డీజీపీ గారు చెప్తారు, మోదీ గారు ఉండే మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీస్ అంతా పరేడ్ గ్రౌండ్ లోనే ఉండే, అందుకే మేము బండి సాయి భగీరథ్ ని పట్టుకోలేకపోయినాము అని చెప్తున్నారు కదా. 48 గంటలు అయిందండి నరేంద్ర మోదీ గారు ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయారు. 48 ఇప్పటికీ ఇట్ ఇస్ 48 అవర్స్ ఆ సభ కూడా అయిపోయి. మరి 48 గంటల్లో మీరు చేసింది ఏంటిది? ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ చేస్తున్నది. హీ డస్ నాట్ డిజర్వ్ యాంటిసిపేటరీ బెయిల్. బండి సంజయ్ గారు తప్పు చేసిరు కాబట్టి నిజంగా సరెండర్ చేసుంటే కనీసం నమ్మకం అన్నా ఉండేది. సరెండర్ చేయకుండా ఇవాళ 5 రోజులు రేవంత్ రెడ్డి గారు ఆయన అన్నాడు కదా నా మంచి స్నేహితుడు అని, ఇద్దరు కలిసి ఇవాళ పారిపోయిన పరిస్థితి. కాబట్టి ఈ వ్యక్తికి రేపు బెయిల్ రావద్దు అని తెలంగాణ సమాజం గౌరవ కోర్టుని కోరాల్సిన అవసరం ఉన్నది. పోక్సో కేసు రిజిస్టర్ చేసిన, పోక్సో కేసు నమోదు చేసిన, కంప్లైంట్ ఇచ్చిన బాలికను బీజేపీ సోషల్ మీడియా ఎకోసిస్టమ్, బీజేపీ భక్తులు, బండి సంజయ్ భక్తులు ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు. స్టాండ్ విత్ బండి భగీరథ్ అనే ఒక పేరుతోటి హ్యాష్ ట్యాగ్ ఓపెన్ చేసి ఆ హ్యాష్ ట్యాగ్లో బండి సాయి భగీరథ్కి మద్దతు తెలిపే వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. వి స్టాండ్ విత్ భగీరథ్ బండి, ఇది వాళ్ళు చేస్తున్నది. భగీరథ్ బండి ఏమైనా దేశానికి ఉపయోగపడి పనిచేసిండా? పరారీలో ఉన్నాడు. ఒక మైనర్ బాలిక పైన అత్యాచార యత్నం చేయబోయి దొరికిపోయి పరారీలో ఉన్నాడు. ఆ పరారీలో ఉన్న ఒక నేరస్తుని మీరు ఏ రకంగా ఆయనను ఒక దేశభక్తుల్లాగా ప్రొజెక్ట్ చేస్తారు? సంధ్య గారు, మనం చూస్తున్నాం, మీరు కూడా సోషల్ మీడియా హ్యాండిల్స్లో చూసుంటారు. ఈరోజు వి స్టాండ్ విత్ భగీరథ్ బండి అని లేకపోతే వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. కొందరు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఉపయోగించి అది హనీ ట్రాప్, ఒక అమ్మాయి ఈ రకంగా చేయడం కరెక్టేనా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీరు చూసే ఉంటారు అది. దాని మీద మీ రియాక్షన్ ఏంది? అది బీజేపీ సంస్కృతిని ఈ దేశంలో ఇప్పటికే ఆధారాలతో సహా మన ముందున్నాయండి అనేక ఘటనలు. బిల్కిస్ బానో ఏ గుజరాత్లో మారణహోమం జరిగిందో, మైనారిటీల మీద దాడి జరిగిందో, మాసకేర్ జరిగిందో అక్కడ శిక్ష పడింది బిల్కిస్ బానో అత్యాచార నేరస్తులకి, ఆమె ఆ కుటుంబ సభ్యుల హంతకులకి. కానీ ఆ నేరాన్ని కూడా తగ్గించి ఆ శిక్షను కూడా తగ్గించి వాళ్ళని ఊరేగించిన సంస్కృతి, వాళ్ళకి సన్మానాలు చేసి మెడల్లో దండలు వేసి బీజేపీ కార్యాలయం వరకు తీసుకెళ్లి కూర్చోబెట్టిన ఘనత ఈ బీజేపీ పార్టీ గుజరాత్ లో చూసాం, హత్రాస్ లో చూసాం, కతువాలో చూసాం, ఉన్నావ్లో చూసాం. అట్లాగే ఫేమస్ ఘటన బ్రిజ్భూషణ్ సింగ్ అక్కడ రెజ్యులర్స్ ని వాళ్ళందరినీ ఎట్లా సాక్షి మాలిక్ పోగొట్టు వాళ్ళని
ఎట్లా హింసించారో వాళ్ళందరూ ఒక్క మాటగా చెబితే అతనికి మళ్ళీ సీట్ ఇచ్చారు. అంటే ఇట్లా అత్యాచార నేరస్తులకు సీట్లు ఇచ్చిన చరిత్ర ఏమన్నా ఉందంటే అది బీజేపీకి ఉంది. సో అత్యాచార నేరస్తులు రక్షించిన చరిత్ర కూడా బీజేపీకి ఉంది. అదే సంస్కృతిని మన తెలంగాణకి తీసుకొస్తున్నందుకు వీళ్ళ అందరం కూడా విచారం వ్యక్తం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఒక పోరుగడ్డ పోరాడి సాధించుకున్న ఈ రాష్ట్రంలో ఈ నీచమైన సంస్కృతిని తీసుకొస్తున్నారు. ఎవరు స్టాండ్ విత్ బండి సంజయ్ అన్న, బండి భగీరథ్ అన్న, లేదా కులం కార్డు వేసినా ఆయన మున్నూరు కాపు అని మాట్లాడుతున్నారు. బీసీ ఆయన తొక్కేయాలని చూస్తున్నారు. మరి అమ్మాయి కూడా మున్నూరు కాపు బాలికే కదా, మరి ఆమె గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఇక్కడ ఏ విధంగా చూసినా ఆ అమ్మాయి ఇక్కడ బ్లేమ్ గేమ్ ఆడుతుంది బండి సంజయ్ కుటుంబం. అయితే వాళ్ళని మద్దతిస్తూ ఆ పాప పట్ల ఈ రకమైన దాడికి, నీచమైన దాడికి పాల్పడుతున్నారు. అన్ఫార్చునేట్లీ కాంగ్రెస్ బీజేపీ సంబంధించిన పెద్ద పెద్ద మహిళా నాయకులు ఎవరు కూడా మాట్లాడతలేరు. అందరూ సైలెంట్ గా ఉన్నారు. అందరూ నోటికి వాళ్ళిద్దరి ఫెవికాల్ బంధం, కాంగ్రెస్ బీజేపీ ఫెవికాల్ బంధాన్ని ఇక్కడ మహిళా నాయకులు ఆ ఫెవికాల్ పెట్టుకొని మూతి బంద్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. కరెక్టే అండి. ఎవరు అందరూ కూడా ఈ వ్యూహాత్మక మౌనాలు ఎందుకో కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాలా? కాంగ్రెస్ జాతీయ పార్టీ ఇన్వాల్వ్ కావాలా? తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచకత్వాన్ని జాతీయ నాయకత్వం ప్రశ్నించాల్సిన సందర్భం. అట్లాగే ఇవాళ భారతదేశంలో ఇవాళ జాతీయ మీడియా అన్న ప్రశ్నిస్తుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రశ్నించకపోవడాన్ని ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా చర్చించారు. ప్రశ్నించకపోవడమే కాదు, సమర్థిస్తూ కూడా ఆ మీడియా వేసింది ఒక ఛానల్. ఆ ఛానల్ పేరు ఇక్కడ చెప్పుకుంటే దానికి పబ్లిసిటీ ఇచ్చినట్టయితే, కానీ ఆ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ షో చేసుకుంటా ఈ అమ్మాయిని అవమానపరిచే విధంగా, అమ్మాయిదే తప్పనే విధంగా ఆ డిస్కషన్లు పెట్టిండు, మాట్లాడండి. ఒక మైనర్ బాలిక మీద దాడి చేసిన వాళ్ళు, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన వాళ్ళు, చర్చించిన వాళ్ళు, వీడియోలు చూపిస్తున్న వాళ్ళు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా శిక్షార్హులే. ముందు బండి భగీరథను అరెస్ట్ చేయాలనే దాని మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇట్లా చేసిన వాళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడానికి కూడా మేము ఆలోచిస్తున్నాం. ఇవాళ మహిళా సంఘాలు ఉదయం ప్రెస్ మీట్ పెట్టే 6 మహిళా సంఘాలు, ఇవాళ సాయంత్రం విద్యార్థి యువజన సంఘాలు, మహిళా సంఘాలు రౌండ్ టేబుల్ జరిపాయి. రేపు ఉదయం కూడా మేము కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఖచ్చితంగా బండి భగీరథను అరెస్ట్ చేసేంత వరకు ఉద్యమాన్ని మేము చేపడుతున్నాం. ఈ రాష్ట్రంలో తెలంగాణ పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంత నేకెడ్ గా కనబడుతున్న విషయం పట్ల ఈ మౌనం ఏంటి? మొత్తం మీడియా మూగబోవడం ఏంటి? మొత్తం బండి భగీరథకి అండగా నిలబడడం ఏంటి? స్టాండ్ విత్ బండి ఆయన ఏమన్నా విక్టిమా? ఆయన ఏమన్నా వీరుడా, ధీరుడా? ఆయన ఏమన్నా సమాజాన్ని ఉద్ధరించాడా? ఆయన చరిత్ర అంతా చూస్తే రౌడీయిజం, గుండాయిజం, మందు దాగడం, ఏమి ఆయన తండ్రి చెప్పిన సనాతన ధర్మంలో ఉన్నాడా? పబ్బులకు పోయి క్లబ్బులకు పోయి ఇష్టం వచ్చినట్టు ఊరేగి రౌడీజం చేస్తూ రస్టగేట్ అయిండు. దీనికి ముందే ఆయన రస్టగేట్ అయిండు. దానికి సాక్ష్యం బండి సంజయ్ ప్రెస్ మీట్ పెట్టి నా కొడుకుని తొలగించారు, నా కొడుకుని కాలేజీ నుంచి రస్టగేట్ చేసి పంపారు అని కూడా వగపోయిండు. మరి ఇవాళ ఏముందని, ఏం ఉద్ధరించిండని, ఏం చేసిండని, ఏం ఎలుగబెట్టిండని ఆయనకు వైపుగా మాట్లాడుతున్నారు. సిగ్గుపడాలా? ఏ మీడియా అట్లా వ్యవహరించినా సిగ్గుపడాలా? ఏ సోషల్ మీడియాలో ఏ పౌరుడు అట్లా చేసినా సిగ్గుపడాలా? ఇంకొక విషయం మాత్రం, ఆ పాప మీద జరుగుతున్నటువంటి దాడి చాలా అన్యాయం. వాడు ప్రేమించానని పంపిన మెసేజ్ తో మొదలు పెట్టుకుని డేట్ జూన్ లో స్టార్ట్ అయింది. ఇన్స్టాగ్రామ్ లో గానీ దేంట్లో గానీ అతను మాట్లాడడం, ఆ తర్వాత అతను ప్రపోజ్ చేయడం, ఆయన నువ్వు రాకపోతే, నువ్వు యాక్సెప్ట్ చేయకపోతే నేను చచ్చిపోతా అనడం, ఇంటి కింద దిగకపోతే నేను కిందున్నా, రాకపోతే నేను ఇట్లా చేసుకుంటానడం, నువ్వు లండన్ కి పోతే ఇంటర్మీడియట్ కి లండన్ కి పోతానికి రెడీ అయింది. అందుకే ఆ అమ్మాయి 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయి జూన్ లో ఇంటర్మీడియట్ కి, ఎందుకంటే అక్కడ అకాడమిక్ ఇయర్ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది, జూన్ లో రెడీ అవుతున్న అమ్మాయిని నువ్వు పోతే నేను చచ్చిపోతా, నువ్వు పోవద్దు, నన్ను మా నాన్న పంపియాడు, నువ్వు కూడా ఇక్కడనే చదువుకో, మనం మేజర్ అయినాక పెళ్లి చేసుకున్నాక మనం పోదాం, ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ కుటుంబం పోలీసులకు సబ్మిట్ చేసింది, పేట్ బషీర్బాగ్ పోలీసులకి. ఏ విధంగా చూసినా అమ్మాయి బాధితురాలు. ట్రాప్ వేసింది ఆ అమ్మాయి మీద, నో అన్నది అతను. బ్రేకప్ చెప్తే ఆ పాప డిప్రెషన్ కి గురై తనని తాను హింసించుకుని, హ్యూమిలియేట్ చేసుకుని 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది. అటువంటి అమ్మాయి పట్ల నిలబడాలి, నిలబడుతున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం, 2 నిమిషాలు 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 2
మళ్ళీ వస్తా మీ దగ్గరికి. క్రిషాంక్ గారు, ఈ విక్టిమ్ని ఒక రకంగా ఇంటిమిడేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టులు పెట్టి విక్టిమ్ని ఎక్స్పోజ్ చేయడమే కాకుండా ఇంటిమిడేట్ చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు విక్టిమ్ది. మీరు చూసుంటారు, కొన్ని వీడియోలు పెట్టినారు, వీడియోలు కూడా చేపిస్తున్నారు. బండి సంజయ్ ఎంత ఖర్చు పెడుతున్నాడో, లేకపోతే ఎంత వరకు పోతున్నాడంటే తన కొడుకుని కాపాడుకోవడం కోసం, తన కొడుకు చేసిన దుష్కర్మను కప్పిపుచ్చుకోవడం కోసం భయంకరమైన పాటలు పాడుతున్నాడు. అంటే ఒకటి మొత్తం వాళ్ళ పార్టీ హ్యాండిల్స్ కానివ్వండి, లేకపోతే అసలు నేను అందుకే అన్నా కదా, ప్రధానమంత్రి గారి వేదికనే ఆయన యూజ్ చేసుకున్నాడు. ఇవి చాలా చిన్న విషయాలు. ఇవి మనం మాట్లాడుతున్న సోషల్ మీడియా ఇవన్నీ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఏదైనా చేయడానికి వచ్చిరు కావచ్చు అని మనం అనుకుంటే బండి సంజయ్ గారు ఈ అంశం మాట్లాడరు. అండ్ ఇంకొకటి, భగీరథి వాళ్ళ హైకోర్టుకి వెళ్ళిండు కదా, సేమ్ 2023లో ఆయన యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే హీఈస్ అన్ అఫెండర్ హూ ఇస్ అవుట్ ఆన్ బెయిల్. 2023లో మహీంద్రా యూనివర్సిటీ ఆయనను రస్టికేట్ చేసిన తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్ళి ఊరట తెచ్చుకున్నాడు. తోటి మిత్రులను ర్యాగింగ్ దాంట్లో జూనియర్స్ని కొట్టడం జరిగింది, ఇవన్నీ కొట్టిండు కాబట్టి. సో ఆయన అసలైన నేర ప్రవృత్తి చాలా స్పష్టంగా ఉన్నది, అది ఎస్టాబ్లిష్ అయింది. అదే ఆ వైలెంట్ బిహేవియరు వీళ్ళ మీద కూడా ఉన్నది అని డెఫినెట్గా కనబడుతున్నది. అదంతా కూడా ఈ ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా కనబడుతున్నది. అండ్ ఇంకొకటి, చాలా జాగ్రత్తగా ఆయన ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మేము ఆలయాలకు పోయినాం, వీళ్ళు ఫోర్స్ చేసిర్రు అని. నువ్వు మొయినాబాద్ ఫార్మ్స్కి తీసుకుపోయినావు, ఫోర్స్ చేసినావు, అమ్మాయిని ఫోర్స్ చేసినావు, ఆ యొక్క విజువల్స్ కూడా బయటికి వస్తున్నాయి. అంటే సెలెక్టివ్ టార్గెటింగ్ చేసి నువ్వు ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. మేము ఎందుకు అంటున్నాం అంటే, ఒత్తిడి పెడుతున్నావు, రేపు బెయిల్ ఒకవేళ నీకు వస్తే ఇంకా ఒత్తిడి పెడతావు. ఎందుకు అని అంటే, ఒక ప్రముఖ జర్నలిజంను వదిలి వాళ్ళ పార్టీలో చేరిండు. ఆయన పోయి ఫ్యామిలీని ఒత్తిడి పెట్టి వెనక్కి తీసుకోవాలనే ప్రయత్నం చేసింది అని కూడా ఇందులో ఉన్నది. పేరు తీసుకోవచ్చు అనుకుంటా, నథింగ్, బికాజ్ ఈజ్ అ పొలిటీషియన్ కాబట్టి. సంగప్ప గారు బండి సంజయ్ గారి తరఫున వెళ్ళి వకాల్తా పుచ్చుకొని వీళ్ళ మీద ఒత్తిడి పెట్టే ప్రయత్నం చేసిరు అని వీళ్ళు చెప్తున్నారు. సో రేపు ఇదే విధంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ఈకో సిస్టమ్ మొత్తం కూడా దాడి చేసి, ఒకటి చూడండి, జనరలీ మహిళ బయటికి వచ్చి కంప్లైంట్ పెట్టడమే అదొక పెద్ద యుద్ధం. ఎందుకంటే హర్ కరియర్ కానివ్వండి, హర్ క్యారెక్టర్ ఇస్ అట్ స్టేక్స్, ఎవ్రీథింగ్ ఇస్ అట్ స్టేక్స్. ఇవాళ వాళ్ళు అదే చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసిన్ చేస్తున్నారు. అయినా కూడా వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. అంటే నువ్వు ఇచ్చే 50,000 రూపాయలకా, నువ్వు ఇచ్చిన 50,000 రూపాయల కోసం ఇవాళ ఆ అమ్మాయి వాళ్ళ కుటుంబం ఇవాళ వాళ్ళు కొట్లాడతారు. బండి సాయి భగీరథ్ విషయంలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు, రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రవర్తిస్తున్న తీరు చూస్తే రేపు రాష్ట్రంలో ఏ ఒక్క బాలిక కూడా ఇట్లాంటి అత్యాచారం తన మీద జరిగితే, లేదా లైంగిక వేధింపులు తనకు జరిగితే కేసులు పెట్టడం కోసం భయపడేటట్టుగా ఈరోజు రాష్ట్రంలో పోలీసులు ప్రవర్తిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇట్లాంటి కేసులు వచ్చినప్పుడే ఏదైతే చట్టాలు రూపొందించినామో ఆ చట్టాలని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఆ చట్టాల మీద నమ్మకం కలుగుతుంది. కానీ ఈ కేసులో పోక్సో చట్టం మీద నమ్మకం పోయేటట్టుగా చేస్తుంది. సంధ్య గారు, సమయం తక్కువ ఉంది కాబట్టి మీరు ఒక విషయం చెప్పండి. ఇట్లాంటి విషయాలు జరిగినప్పుడే కఠినమైన చర్యలు తీసుకుంటేనే ఈ చట్టాల పట్ల, ఈ ప్రభుత్వాలు చేసిన చట్టాల పట్ల ప్రజలకు నమ్మకం ఉంటుంది. కానీ ఇప్పుడు బండి సాయి భగీరథ్ విషయంలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇక్కడ, కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ అక్కడ, వీళ్ళు ప్రవర్తిస్తున్న తీరుతో ఈ చట్టం పైన రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఒక అమ్మాయి ఇట్లాంటిదే తనకు జరిగితే పోలీసుల దగ్గరికి పోయేటందుకు భయపడేటట్టుగా మనకు అనిపిస్తుంది. సంధ్య గారు చెప్పండి. ఇది నిజమేనండి. ఇప్పటికే పోలీసు వ్యవస్థ విశ్వసనీయతని కోల్పోయింది. బాధితుల పక్షం నిలబడుతుంది అని ధైర్యంతో చాలా తక్కువ మంది వెళ్తున్నారు. చాలా మంది ఎందుకమ్మా ఇంత బాధపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు అంటే, మాకు భయం అవుతుంది, అక్కడ వాళ్ళు ఇంకా హెరాస్ చేస్తారేమో, డబ్బులు అడుగుతారేమో అని అనేక సందర్భాల్లో బాధితులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన, దీని తీరుతెన్నులు చూస్తే చాలా మంది నిజమైన బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి కూడా జంకు
అవుతారనడంలో నిస్సందేహం లేదండి. ఈ కేసులో ఆ అమ్మాయి ఎంత అంటే నిర్మల్లో కేసు పెట్టడం నిజం, బండి భగీరథ స్నేహితుడితో పెట్టించారు. ఇవాళ జిల్లా ఎస్పీ కేసు లేదంటున్నారు. అంటే ఫిబ్రవరి 24న ప్రారంభమైంది ఆ అమ్మాయికి వ్యతిరేకంగా కుట్ర. అట్లాగే 2 సార్లు ఈయన దూత వెళ్ళినటువంటి సంగప్ప గాని లేదా ఆ తర్వాత వెళ్ళిన బండి సంజయ్ గారు గాని వాళ్ళని బెదిరించారు. ఆ అమ్మాయిని అవమానపరుస్తూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ మాట్లాడారు. ఆ తర్వాత జనవరి 7న బ్రేకప్ చెప్పినాక తర్వాత డేట్లలో వాళ్ళిద్దరూ ఇంటిమేటెడ్ గా ఉన్న ఫోటోలు సర్క్యులేట్ చేశారు. అంటే ఇవాళ ఆ కుటుంబం ఎందుకు ఫైట్ చేయదు? వాళ్ళు ఆ అబ్బాయి పోతే పోయాడు అని ఆ అమ్మాయికి నచ్చ చెప్పుకుని మళ్ళీ ఇంటర్మీడియట్ కు వేరే దేశంకి పంపి చదివించుకుందాం అనుకునే వాళ్ళని ఈ రోజు తిరిగి అవమానిస్తూ తిరిగి అతను ఇంటికి వచ్చి స్వయంగా అవమానించి బండి సంజయ్ గారు ఏ రకమైన భరోసా ఒక మంత్రిగా ఆయన ఇచ్చాడు? తన కొడుకు చేసిన తప్పు పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. ఇంతమంది ఎందుకు సహానుభూతి కురిపిస్తున్నారు? ఆయన ఏమైనా పశ్చాత్తాపం వ్యక్తం చేశాడా? కొడుకుని స్వయంగా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నా కొడుకు ఏ తప్పు చేయలేదని ఇంతమంది స్టాండ్ విత్ బండి భగీరథ్ అంటున్నారు కదా, అయితే రమ్మనండి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కి రేపు మీరు ప్రకటించినట్లుగా 2 గంటలుగా రమ్మనండి. ఎందుకు భయం? ఏ తప్పు చేయనప్పుడు మీరు బ్లాక్ మెయిల్ చేస్తారు, బెదిరిస్తారు, క్యారెక్టర్ మీద దాడి చేస్తారు. ఆ పిల్ల ఫోటోలు అన్ని కూడా అసలు తీసుకున్నది కూడా అతనే. ట్రాప్ చేస్తే ఆ అమ్మాయి ఫోటోలు తీసుకుంటుందా? సాక్ష్యాధారాలు సృష్టిస్తుందా? వాడే కదా ఫోటోలు అన్ని తీసుకున్నాడు. ఆ ఫోటోలు సర్క్యులేట్ చేసింది ఎవరండి? ఎవరి ఫోన్ నుంచి వీళ్ళ కామన్ ఫ్రెండ్స్ అందరికి వెళ్ళాయి. ఇవన్నీ జరిగినాక కదా వాళ్ళు తమ రక్షణ కోరుతూ ఇటువంటి దాడికి ఊహించని దాడికి వాళ్ళు దెబ్బతిని మానసికంగా కుంగిపోయి అప్పుడు వెళ్లారు పోలీస్ స్టేషన్ కి. వాళ్ళు ఏమీ ఆశించట్లా. వాళ్ళు న్యాయము రక్షణ మాత్రమే కోరుతున్నారు. వాళ్ళు ఎందుకు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు? ఇంకా ముందు కూడా ఆ అమ్మాయి వెంట అతను పడేటువంటి అవకాశం ఉంది అని ఈ రకమైన స్థితిలో ఒక నిస్సహాయ స్థితిలో పోలీస్ స్టేషన్ కి వెళ్తే బాధితుల పక్షాన నిలబడవలసిన పోలీసులు నిందితుల పక్షాన నిలబడ్డారు. ఇదేనా తెలంగాణ రాష్ట్రంలో? మేము ఇంత చేస్తాం అంత చేస్తాం మహిళలకి ఉద్ధరిస్తాం అని చెప్పి వచ్చి చేస్తున్నటువంటి నిర్వాహకం అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా వెంటనే రేపు 2 గంటలకు అతన్ని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. సిట్ ఎందుకండి? ఇవాళ ఫోక్సో కేసులు అన్నింటికి సిట్లు వేస్తున్నారు. ఈ సిట్లు బిట్లు వీటి వల్ల ఏంటి ఉపయోగం? ముందు చేయవలసిన పని ఏ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారో వాళ్లే అరెస్ట్ చేయొచ్చు. కానీ సిట్టు పేరుతో విచారణ పేరుతో కాలయాపన చేయడం మరొక కుట్ర. అట్లాగే ఇవాళ ఒక కేంద్ర మంత్రి బీజేపీ, ఆ బీజేపీ పెద్ద పార్టీ, వీళ్ళు దేశంలో ఆర్జీ కార్ ఘటనలో జూనియర్ డాక్టర్ చనిపోయిన ఘటనలో తప్ప ఎక్కడా ఉద్యమం చేయాల. అన్ని చోట్ల బాధితుల పక్షాన నిలబడలా. ఒక్క మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాల్లో మాత్రం ఆర్జీ కారు ఘటనకు వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. మాట్లాడదు మహిళల గురించి. కృషాంక్ గారితో మాట్లాడదాం, సమయం తక్కువగా ఉంది. కృషాంక్ గారు చెప్పండి, ఇప్పుడు రాష్ట్రంలో ఇట్లా మహిళలు కానీ లేకపోతే బాలికలు కానీ ఎవరికైనా ఎట్లాంటిదే జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కోసం భయపడేటట్టుగా ఈరోజు మన పోలీసుల ప్రవర్తన ఉంది, మన రాజకీయ నాయకుల ప్రవర్తన ఉంది, ప్రత్యేకించి అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తన కనిపిస్తుంది. స్పెసిఫిక్గా ఇదే కేసు. ఎందుకంటే నేను మొన్న జైల్లో చూసినప్పుడు నేను అట్లీస్ట్ ఒక 100 మంది పాక్సో అఫెండర్స్తోని ఇంటరాక్ట్ అయినాను. వాళ్ళ కేసెస్ పర్సనల్గా తీసుకున్నాను, మాట్లాడినాను కూడా ఏంటిది కేసెస్ అనేసి. 99% వాళ్ళు 20 సంవత్సరాల లోపు వాళ్ళు, 100% వాళ్ళు పేదవాళ్ళు, 99% వాళ్ళు 10th లోపే ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు. కానీ 100% వాళ్ళు 24 గంటల లోపు వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసిన వాళ్ళు. ఇవాళ అందరు కూడా జైల్లో ఉన్నారు, నెలల తరబడి వాళ్ళకి బెయిల్ కూడా వస్తలేదు. కానీ హియర్ ఇస్ అన్ ఎక్సెప్షన్. ఏంటిదంటే 5 రోజులు అయినా కూడా, 8వ తారీఖున మే నాడు ఎఫ్ఐఆర్ అయినా కూడా ఇవాళకి కూడా ఆయనను అరెస్ట్ చేయలేదు అనేది ఎక్సెప్షన్. అంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు ఏంటంటే పేదవారికి ఒక లా, బండి సంజయ్ గారి అబ్బాయికి ఇంకొక లా. ఇవాళ ఆ లా ఏంది అంటే ఆయన పరారవ్వడానికి ఇచ్చిన అవకాశం. ఇంకొకటి ఎదురుదాడి ఇవ్వడానికి కూడా అవకాశం. ఈ 5 రోజులు ఆయన బయట ఉన్నాడు కాబట్టి ఎదురుదాడి ఆ అమ్మాయి మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. హనీ ట్రాప్ అనే పదం వాడింది కదా శైలేష్ రెడ్డి గారు. ఏం ఫోటో చూసినామండి మనం? ఆ యొక్క వాట్సాప్ చాట్స్లోనే ఆ అమ్మాయి చేయి కోసుకున్న ఫోటో చూసినాం. చేయి కోసుకున్నదంటే ఎందుకు?
నువ్వు ప్రెషర్ పెట్టినావు కాబట్టి తను పాపము నీ నుంచి సీరియస్ రిలేషన్షిప్ అనుకుందో ఏమనుకుందో చిన్నమ్మాయి వాట్ ఎవర్ ద రీజన్స్ వేర్, కానీ తన ప్రాణం తీసుకోబోయింది కదా, అవును దాన్ని హనీ ట్రాప్ అంటావా? తన రక్తాన్ని చూసిన దాన్ని నువ్వు హనీ అని అంటున్నావు, హనీ ట్రాప్ అని మాట్లాడుతున్నావు. హనీ ట్రాప్ అంటే దేశ హోంశాఖ సహాయ మంత్రి ఆయన దగ్గర ఏమన్నా ఆధారాలు ఈయన తీసుకుపోయి ఇచ్చిండా అనేది కూడా ఇప్పుడు ఎన్ఐఏ పరిశీలించాల్సిన పరిస్థితి. సో ఐ విల్ రెస్ట్ మై కేస్ ఓన్లీ వన్ థింగ్ అండి, ఎందుకంటే ఇంకా 2 రోజులే ఉన్నాయి. రేపు తను వస్తాడు ఈ ఇన్వెస్టిగేషన్కి అయితే నా నమ్మకం లేదు, ఎందుకంటే బండి సంజయ్ గారు ఆల్రెడీ ఆయన ఈ దేశం దాటించేసిండు. అందుకే ఇవాళ ఒక బాధ్యత గల ఈ దేశానికి హోంశాఖ రక్షణ ఇవ్వాల్సిన శాఖ, ఈ దేశ పౌరులకు రక్షణ ఇవ్వాల్సిన శాఖ ఆ యొక్క మంత్రి కొడుకు మీద ఇవాళ పాక్సో అక్యూజ్డ్ అయితే ఇవాళ ఇప్పటి వరకు కూడా బాధ్యత లేకుండా కనీసం సరెండర్ చేయకుండా ఇవాళ వాళ్ళు కోర్టుకు పోయి ఇందులో వీక్ సెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా 7 years లోపు మాత్రమే, సో బెయిల్ ఇవ్వండి అనే ఒక టాప్ ఇక వాళ్ళకున్న ఫెసిలిటీస్ తోని లాయర్స్ ని పెట్టుకొని ఇవాళ ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ తేవాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ గౌరవ కోర్టులను కూడా కోరేది ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఇలా మొత్తం వాళ్ళ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ చేసిరు ఆ కుటుంబం మీద బురద నాకు తెలిసి ఒకవేళ ఎల్లుండి కనుక ఆయనకు యాంటిసిపేటరీ బెయిల్ లేకపోతే ఏదైనా బెయిల్ వచ్చిందంటే ఇక్కడ నుంచి ఊరేగింపు తీస్తారు కరీంనగర్ వరకు. సిస్టమ్ మీద నమ్మకం రావాలంటే మాత్రం డెఫినెట్ గా దీని మీద ఇన్వెస్టిగేషన్ రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి కంటెస్ట్ చేస్తుందా, వాళ్ళంతా టాప్ లాయర్ ని పెడితే ఇక్కడ కంటెస్ట్ చేస్తారా లేకుంటే వీళ్ళు లూజ్ వదిలేస్తారా? థ్యాంక్ యూ కృష్ణ గారు, సంధ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉంటాం ఈ కేసుకు సంబంధించి. మీ ఇన్పుట్స్ చాలా అవసరం, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఒక భరోసా కావాలి. మహిళల పట్ల అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ చూసింటారు మీరు 2024ది ఏ రకంగా అత్యాచారాలు పెరిగిపోతున్నాయో. ఖచ్చితంగా మనమందరం కలిసి కొట్లాడదాం. భారతదేశంలో 3rd place లో ఉంది తెలంగాణ. రైట్, మనమందరం ఖచ్చితంగా తెలంగాణని ఒక సురక్షిత రాష్ట్రంగా చేద్దాం. మహిళలు తలెత్తుకొని తిరిగే రాష్ట్రంగా తెలంగాణ చేద్దాం. దానికోసం కష్టపడదాం. ఇది ఇవాల్టి బరాబర్ అడుగుదాం. రేపు మరో ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై తెలంగాణ. స్టే ట్యూన్ టు టీ న్యూస్.